హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో ఐస్ క్యాండీస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ సీజన్లో మామిడికాయలు అనేవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ మ్యాంగో ఐస్ క్యాండీస్ని తయారు చేయడం కోసం మన ఇంట్లో ఒక మామిడికాయ ఉంటే చాలండి. చాలా ఈజీగా ఈ ఐస్ క్యాండీస్ని అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈ మ్యాంగో ఐస్ క్యాండీస్ చేయడం కోసం ఒక మీడియం సైజులో ఉన్న మామిడికాయని తీసుకోండి. ఇప్పుడు పైన ఉండే తొక్కని మొత్తం కూడా తీసేసేయండి. తొక్క తీసిన తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కప్పులో వేసి కొలుచుకుంటే ఒక ఫుల్ కప్ అయితే వస్తాయండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా ఆకులు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేయండి. ఒకవేళ బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేయచ్చు. ఇందులోకి 2.5 గ్లాసుల దాకా నీళ్లు పోసుకోవాలి. కప్స్లో చూసుకుంటే మెజర్మెంట్స్ కప్స్లో పెద్ద కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో 2.5 కప్పుల వరకు నీళ్లు పోసేసి ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఈ జ్యూస్ని ఫిల్టర్ చేయడం కోసం టీ స్ట్రెయినర్తో ఈ మ్యాంగో జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. మీరు కావాలంటే పల్చటి క్లాత్తో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు. మనం ఎలా ఫిల్టర్ చేసుకున్నా సరే మన ఫిల్టర్ చేసుకున్న జ్యూస్లోకి పిప్పి రాకుండా ఫిల్టర్ చేసుకొని పల్చటి రసాన్ని కలెక్ట్ చేసుకోవాలి. మనం మ్యాంగో జ్యూస్ని కలెక్ట్ చేశాక పిప్పి అనేది ఉండిపోతుంది కదా, సో దాన్ని పడేసేయండి. ఇప్పుడు మనం పల్చటి మ్యాంగో జ్యూస్ని అయితే ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3/4 గ్లాస్ దాకా పంచదార వేసుకోండి. మనం ఏ గ్లాస్తో నీళ్లు తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలి. ఈ పంచదార క్వాంటిటీ అనేది మామిడికాయ పులుపును బట్టి మనం పంచదార తీసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్కువ తీసుకోండి. ఒకవేళ పులుపు తక్కువగా ఉంటే 2 టేబుల్ స్పూన్లు తగ్గించి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ కార్న్ఫ్లోర్ వేస్తేనే ఐస్ క్యాండీస్ అనేవి సాఫ్ట్ టెక్చర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఫిల్టర్ చేసుకున్న మామిడికాయ జ్యూస్ మొత్తాన్ని వేసేయండి. వేసేసి బాగా కలపండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పంచదారని కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరుగుతూ ఉండగానే ఇందులోకి ఒక బద్ద నిమ్మ చెక్కని తీసుకొని ఆ రసాన్ని ఇందులోకి పిండేసేయండి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ బాయిల్ చేయొద్దండి. ఈ జ్యూస్ అనేది బాగా చిక్కగా అయిపోయిందంటే ఐస్ క్యాండీస్ అనేవి ఫామ్ అవ్వండి. సో ఈ పంచదార కరిగి జస్ట్ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మ్యాంగో ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోండి. ఎసెన్స్ వేయడం వల్ల మ్యాంగో ఫ్లేవర్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి. ఇప్పుడు ఐస్ క్యాండీస్ అనేవి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో నేనైతే 1/2 టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ వేసి తర్వాత అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ఐస్ క్యాండీస్ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా సేమ్ ఇదే కొలతల్ని ఫాలో అయిపోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ కచ్చా మ్యాంగో జ్యూస్ అయితే కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఈ మ్యాంగో జ్యూస్ని ఐస్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అందుకని నేను ఒక బౌల్ తీసుకొని ఈ కచ్చా మ్యాంగో జ్యూస్ని ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. అంటే మనం ఐస్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కచ్చా మ్యాంగో జ్యూస్ని ఐస్ మౌల్స్లోకి ఫిల్ చేసుకోవాలి. ఐస్ మౌల్స్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న కచ్చా మ్యాంగో జ్యూస్ని ఐస్ మౌల్స్లోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నింటిలోకి మ్యాంగో జ్యూస్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకోవాలండి. సో ఇలా అన్నింటిలోకి కూడా స్టిక్స్ పెట్టుకున్నానండి. నేను ఐస్ మౌల్స్లోకి ఫిల్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకా కొంచెం జ్యూస్ అనేది మిగిలింది. ఈ జ్యూస్ని కూడా ఐస్ మౌల్స్ ఉంటే అందులోకి ఫిల్ చేసేయండి, లేదా ఒక చిన్న గ్లాస్ తీసుకొని అందులోకి ఈ జ్యూస్ని పోసి పాలిథీన్ కవర్తో కవర్ చేయండి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్తో ట్యాగ్ చేయండి. పైన చాక్తో
చిన్న హోల్ పెట్టేసేయండి. ఇలా చాక్తో చిన్న హోల్ పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసేయండి. ఇప్పుడు ఈ మౌల్డ్స్ అన్నింటినీ కూడా ఫ్రిడ్జ్లో 8 to 10 అవర్స్ పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి. సో అలా 8 to 10 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకు తీస్తే కచ్చా మ్యాంగో ఐస్ క్యాండీస్ అయితే రెడీ అయిపోతాయండి. ఐస్ మౌల్స్లో నుంచి బయటకు తీయటానికి ఐస్ మౌల్స్ని కొద్దిగా వాటర్లో డిప్ చేసి తీసుకోండి. అప్పుడు మనకు ఐస్ క్యాండీస్ అనేవి ఈజీగా సపరేట్ అవుతాయి. సో నేను ఈ ఐస్ మౌల్స్ అన్నింటిని కూడా డిమౌల్డ్ చేసి చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత చక్కగా ఐస్ క్యాండీస్ అయితే రెడీ అయ్యాయో. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ కచ్చా మ్యాంగో ఐస్ క్యాండీస్ తయారు చేయడము ఈజీయే అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు. కాబట్టి ఈసారి పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. ఈ ఐస్ క్యాండీస్ని మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.